గత కొంతకాలంగా తెలుగులో మలయాళ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. మలయాళంలో వచ్చిన పలు చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచాయి. మంజుమల్ బాయ్స్, ప్రేమలు, సుమదర్శిని వంటి సినిమాలు ఇక్కడ ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ ఉండే చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇదే కోవలోకి మలయాళంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే చిత్రం ఈ రోజు తెలుగులో విడుదలవుతుంది. ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రంలో కంచునం బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించారు. ఈ రోజు తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, బోబన్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఒక బంగారం గొలుసు కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకుంటారు. మరియు అతని పెద్ద కూతురు కూడా సూసైడ్ చేసుకుంటుంది. ఈ రెండు కేసుల మధ్య ఇంటర్ లింకింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బంగారం గొలుసుతో ఈ రెండు కేసులకు ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలతో బోబన్ తన విచారణను ప్రారంభించడంతో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు ఈ ఆత్మహత్యల వెనుక దాగున్న అసలు కారణాలేంటి? ఈ బంగారం గొలుసులో వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లలో చూడవలసిందే. ఎలా ఉందంటే, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలను చూస్తుంటే మనకు వెంటనే ఫుల్ ఆఫ్ ఇంటెన్స్ మర్డర్ మిస్టరీల కథలు గుర్తుకొస్తాయి. కానీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాతో డైరెక్టర్ ఒక కొత్త కోణాన్ని చూపించారు. ఇక్కడ పోలీస్ అధికారులు కూడా బాధితులుగా మారడం కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఫస్ట్ హాఫ్ లో వరుసగా వచ్చే కేసులు, వాటి దర్యాప్తులో వచ్చి అనేక ట్విస్టులతో డైరెక్టర్ ప్రేక్షకులు ఉత్సుకతను పెంచారు. ఒక కేసు దర్యాప్తు చేస్తుండగా మరో కేసును లింక్ అవ్వడం ఖచ్చితంగా థ్రిల్ ఫ్యాక్టర్ ను జోడించింది. హరిశంకర్ వేసే స్కెచ్లు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎదురయ్యే సమస్యలు కొంచెం రొటీన్ గా అనిపించవచ్చు. కానీ కథ కీలక దశలో వెళ్ళినప్పుడు ఊహించని ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చారు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ అష్రఫ్ మరింత ఆసక్తికరమైన మలుపుతో ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తారు. వరుస ట్విస్టులు, నిందితులను పట్టుకునే సీన్స్, ఫైట్స్ అన్ని కలిసి ప్రేక్షకులకు వైలెన్స్ ను చూపించేలా చేశారు. ఈ సెకండ్ హాఫ్ పూర్తిగా వన్ మ్యాన్ షోలో అనిపించింది. ఒక నిజాయితీ ఉన్న పోలీస్ అధికారి కేసు ఎలా డీల్ చేస్తాడో కూడా డైరెక్టర్ చూపించారు. కథను సస్పెన్స్ గా తీసుకెళ్లడంలో ఆయన విజయం సాధించారనిపిస్తుంది. కొన్ని చోట్ల రొటీన్ అనిపించిన ఊహించని ట్విస్టులతో కథను పూర్తిగా కొనసాగించారు. క్లైమాక్స్ సీన్ లో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తారు దర్శకుడు. మొత్తం మీద కొత్త డైరెక్టర్ అయినా తాను అనుకున్న పాయింట్ ను తెరపై బాగా చూపించారు. క్రైమ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక ప్రత్యేక అనుభూతిని అయితే అందిస్తుంది. ఎవరు ఎలా చేశారంటే, మలయాళ స్టార్ కుంజన్ బోబన్ తన అగ్రెసివ్ యాక్టింగ్ తో పోలీస్ అధికారిగా ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆయన భావోద్వేగాలు నిజంగా హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ప్రియమణి పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకపోయినా ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి బాగా మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, విజువల్స్ ఎఫెక్ట్ నేచురల్ స్థాయిలో ఉన్నాయి. కానీ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా దిచ్చుగా ఉంది. ముఖ్యంగా జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం ఒక పెద్ద ప్లస్. అయితే ఎడిటింగ్ లో కొంచెం మెరుగులు చేర్చాల్సిన అవసరం అయితే ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరి మాట, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.